నీరు పల్లమెరుగు నిజము దేవుడెరుగు, అలా ఏం వెళ్ళదు. అంటే శంకరస్య ఇవ శాసనాత్, ఆయన ఎవరెవరికి ఎటువైపు ఎంత అవసరమో అటు పంపాడు నీరు. ఇది ఈశ్వరాజ్ఞ. ఏమి శంకరుడండి, ఏమి మహాదేవుడండి నిజంగా ఆయన. ఒక పాయని ఎలా చెప్పాడో చూడండి, భగీరథుడితో వెళ్ళు అన్నాడు. ఇప్పుడు ముందు భగీరథుడి రథం వెడుతోంది, వెనకాతల గంగ వెళ్ళిపోతోంది. ఇలా వెళ్ళిపోతుంటే ఒక ఆశ్చర్యం జరిగిందిట. ఇప్పుడు లోకానికంతటికీ ఒక విషయం తెలిసింది. ఏమిటిది? గంగ పవిత్రమైపోయింది శంకరుడికి తగలడం వల్ల. ఇది నేను చెప్పట్లేదు, ఆయనే అంటారు. గగనా శంకర స్థిత తతో ధరణిమాశ్రిత వ్యసర్పత జలం తత్ర తీవ్ర శబ్ద పురస్కృతం. పెద్ద చప్పుడుతో ఖాళీగా ఉన్న దాంట్లో పడితేనే చప్పుడు సరికదా, సగం నిండిన దాంట్లో నీళ్లు పడ్డాయనుకోండి ఇంకా చప్పుడు. ఇంత చప్పుడుతో పడ్డ నీరు ఇప్పుడు ఆయన నుంచి భూమి మీదకు పడితే కొత్త చప్పుడు, ప్రవహిస్తుంటే ఇంకా చప్పుడు. ఈ చప్పుడు చాలలేదన్నట్టు ఉరే 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 విచిత్రం చూసావా, ఆకాశగంగా ఇన్నేళ్ల నుండి ఉండిపోయేది జటాజూటంలోంచి శంకరుడి మించి కింద పడిపోతుంది. ఇప్పుడు అందరికీ సంతోషం ఏంటి అంటే, నీళ్లలో స్నానం చేయడం సంతోషం కాదు, ఆయనకి తగిలి పడ్డ దగ్గరికి వెళ్ళి స్నానం చేయడం. కానీ అది పడుతోంది ఇంకాను. అక్కడ తల పెట్టడం, స్నానం చేయడం ఎవరికి సాధ్యం కాదు, ఈడ్చేస్తుంది. అక్కడ శంకరుడు ఒక్కడే నిలబడగలడు. కాబట్టి అది ఆయన శక్తిని చూపిస్తుంది. దేవతలు ఎటువంటి వాళ్ళండి? తత్ర దేవర్షి గంధర్వ వసుధా తలవాసిన భవాంగపతి తంతోయం పవిత్రమితి పస్పృశో. తర్వాత కింద పాయల్లో స్నానం చేద్దాం. ఇక్కడ వెంటనే శంకరుణ్ణి తగిలి పడుతోంది. అలా అందరినీ కూర్చోపెడితే ఆ దగ్గరగా కూర్చోవాలని ఎందుకు కోరుకుంటారండి? నాకు తెలుసు ఎంత భక్తితో ఉంటే ఆ కోరిక పుడుతుందో. అలా ఎక్కడో దూరంగా ఉన్నారనుకోండి, 2 గంటల సేపు నిలబడి ఒక్కసారి దగ్గరగా వెళ్ళి భగవంతుణ్ణి దర్శనం చేసుకోవాలని ఎందుకు తాపత్రయపడతాం? ఈశ్వరుడికి దగ్గరగా వెళ్ళాలన్న కోరిక మనుష్యుడికి సహజంగా ఉంటుంది. అందుకే అలా చూసేశాను కదండి అని వెళ్ళరండి ఎవరు. మహాలఘు దర్శనం ఇచ్చారనుకోండి, కోపడతాం మనం. ఎందుకు కోపడతాం? ఏం నీకు కనపడలేదా అంటే, కనపడడం వేరే, దగ్గరికి వెడితే వేరు. ఏమిటి దగ్గరికి వెడితే వేరు? ఈశ్వరుడి దగ్గర మనం ఈ మాట అంటాం చూడండి. అంతరాలయం దగ్గరికి తీసుకెళ్ళినా అంతరాలయంలో కదలరా అండి అంటాం. అంతరాలయంలో కదిలితే ఓసారి ముట్టుకోకూడదా అండి, ఓసారి ముట్టుకొనిస్తే ఏమంటే తల కొట్టుకోకూడదా అండి, తల కొట్టుకొనిస్తే ఏమంటే బయటికి వెళ్ళి 2 పూలు తెచ్చుకుంటాను వేసుకోవచ్చా అండి. ఇవి మీరు గుర్తుపెట్టుకోండి. ఈశ్వరుడి వైపుకి పరిగెత్తడానికి మీకు అంతర్లీనంగా ఉంది ఈ కోరిక. ఈ కోరికే ప్రపంచపటం మొత్తం మీద ఒక్క భారతదేశంలోనే ఉంది, ఇంకెక్కడా లేదు. దేవాలయంలోకి వెళ్ళిపోవాలని, భగవంతుణ్ణి కౌగలించుకోవాలని, దగ్గరగా వెళ్ళాలని, చూడాలని మనం పడే పరివేదన ఎవ్వరూ పడరు. ఎందుకని? మన జీవితాలు ఈశ్వరుల్లో కలిసిపోవాలని కోరుకోవడం అంతర్లీనంగా మనకున్నటువంటి సంప్రదాయం. కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఏం చేశారు, అక్కడికి వెళ్ళి దాని కింద తల పెట్టలేక ఆ నీటిలో చెయ్యి పెట్టి తీసి చల్లుకున్నారు. కింద పాయల్లోకి వెళ్ళి స్నానాలు చేశారు. ఇప్పుడు ఏమైందో తెలుసా అండి, ఒక విచిత్రం జరిగింది. కింద నుంచి పైకి వెళ్ళిపోతున్నారు కొంతమంది, కొన్ని వేల మంది పైనుంచి కిందకు వచ్చేస్తున్నారు. ఎందుకు ఇలాగా అంటే, ఒరే మళ్ళీ మనకి అవకాశం వస్తుంది ఏంటి, మన పుణ్యం అయిపోతే మన కిందకు తోసేస్తారు. క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి, పుణ్యం ఉన్నంత కాలం స్వర్గలోకంలో ఉంచి కిందకు తోసేస్తారు. మళ్ళీ కొత్త పుణ్యం సంపాదించేసుకోవాలి. కాబట్టి ఏం చేస్తున్నారట, వాళ్ళందరూ కిందకొచ్చి గంగలో స్నానం చేసి పైకి వెళ్ళిపోతున్నారు. మహాపాపాత్ములు భూమి మీద ఉన్న వాళ్ళు గంగలో స్నానం చేసి పాపాలపై పైకి వెళ్ళిపోతున్నారు. కిందకొచ్చేవాళ్ళు పైకి వెళ్ళేవాళ్ళు, కిందకొచ్చేవాళ్ళు పైకి వెళ్ళేవాళ్ళు. ఓ స్నానం అయిందా, అయిపోయిందంటే వెళ్ళిపోతున్నాం. ఓ మీరెక్కడికి వెళ్తున్నారు, స్నానానికి వెళ్తున్నామంటే వెళ్ళిపోయేవాళ్ళు. ఎగువకు పోవు బండ్లకు దారి విడివమో అని తిరుమల కొండ మీద రాసినట్టు కిందకొచ్చేవాళ్ళు పైకి వెళ్ళేవాళ్ళు, కిందకొచ్చేవాళ్ళు పైకి వెళ్ళేవాళ్ళు. 1కి 4 మాటలు స్నానం చేసేసేవాళ్ళు, దాని వెంట పరుగులు తీసేవాళ్ళు. నదీ ప్రవాహం ఇంత గొప్పగా ఒక మనిషి సాధించినది చరిత్రలో. ఆయన మీద పడుతోంది, ప్రవహిస్తోంది. ముందు భగీరథుడు వెళ్తున్నాడు, ఆయన ఇటుడితే అటెడుతోంది. వెళ్ళేటప్పుడు నీటి లక్షణం అండి, ఇలా గీత గీసినట్టు వెళ్ళలేదు. లోతుల్లోకి వెళ్ళిపోతోంది, సుడిగుండాలు తిరిగేస్తోంది, ఇలా వంకరగా వెళ్ళిపోతోంది. ఎత్తెక్కడానికి ప్రయత్నం చేస్తోంది, పచ్చటి నురుగు ఏర్పాటు చేసుకుంటోంది, పుట్టల్ని కప్పేస్తోంది.
ఇలా వంకర్లు తిరుగుతోంది, ఒక్కొక్క చోట వాలుగా ప్రవాహం తిరిగిపోతోంది, ఒక్కొక్క చోట తిన్నగా వెళ్ళిపోతోంది, ఒక్కొక్క చోట తన ప్రవాహమే తనకి ఎదురొచ్చి ఢీకుంటోంది, అందులోంచి తుంపర్లు పుడుతున్నాయి. అలా వెళ్ళిపోతోంది. వెళ్ళిపోతుంటే వెళ్ళి 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 జహ్ను మహర్షి తపస్సు చేసుకుంటున్నటువంటి ప్రాంగణం దగ్గరికి వెళ్ళింది. వెళ్ళి అటువైపుకి పల్లం ఉంది, అటు తిరిగింది. తిరిగి ఒక్కసారి ఇంత నీటి ప్రవాహం వెళ్ళి ఆయన అంతర్ముఖుడై కూర్చుని ఉన్నాడు. కూర్చుని ఉండేటప్పటికీ ఇంత నీరు ఆయన యొక్క ఆశ్రమాన్ని కొట్టేసి తీసుకుపోయింది. ఇది చాలా చిత్రంగా ఉంటుందండి. మీరు ఎప్పుడైనా చూశారో లేదో నాకు తెలియదు, కానీ ఈశ్వరుడు బహుశా ఎదరవీడు ఎప్పుడైనా గంగావతరణం చెప్పాలని నన్ను అలా పుట్టించాడు. ఏలూరులో మా ఇంటి పక్కనే తమిళేరు ఉండేది. ఆ తమిళేటి గట్టెక్కి కూర్చుంటే ఏరుస్తోంది ఏరుస్తోంది అనేవారు. ఏరుస్తోంది అంటే స్కూల్ మానేయడమే. ఆ ఇంట్లో వాళ్ళకి భయం, వరదలు వస్తాయని పంపించేవారు కాదు. వెంటనే ఏమిటంటే ఆ ఏటి గట్టెక్కి కూర్చునేవాళ్ళం. ఆ ఏరు వచ్చేటప్పుడు గబగబ గబగబా వచ్చేస్తుంటుంది ప్రవాహం. వచ్చేస్తూ పాము వెడుతుంది చూసారా, అలాగే వెళ్ళిపోతుంటుంది. వెళ్ళిపోతూ ఏట్లో అప్పటి వరకు ఈ రజకులు వాళ్ళు చిన్న చిన్న పాకలు అవి వేసుకునేవారు విశ్రాంతికి. వచ్చినప్పుడు ఎంత చిత్రం అంటే ఇలా వచ్చి ఆ పాకలోకి వెళ్ళిపోయేది అంతే. వీళ్ళందరూ సామానట్టుకుని వచ్చేసేవారు. ఆ పాక నీటి మీద తేలిపోయేది, తనతో పాటు పాకను తీసుకెళ్ళిపోయేది. పాకగా పెడుతుంది అనుకుంటున్నారా? ఆ ప్రవాహ వేగానికి కాసేపటికి ఈ కర్రలు ఇటుడిపోయేవి, ఈ కర్రలు ఇటుడిపోయేవి, ఆ ఆకులు అట్టిపడిపోయేవి. ఒక వేగం ఆకులు నటు తీసుకుపోయేది, కొన్ని కర్రలు ఇటు తీసుకుపోయేది, కొన్ని అటు వెళ్ళిపోయేవి, కొన్ని తాటాకులు అక్కడే ఇలా తిరుగుతుండేవి సుడిగుండంలో. అంతే. ఆ వేగానికి అలా వెళ్ళిపోతుంటే జలమయం అయిపోయిందంటారు. తన వేగంలో తీసుకుని వెళ్ళిపోతుంది అందరినీ. ఆ తమ్మిలేటి ఒడ్డున కూర్చునేది అన్నీ తీసుకెళ్ళిపోతుంటే అలా విచిత్రంగా చూస్తూ ఉండేవాళ్ళం. ఒక్క చెట్లు మాత్రం స్వాగతం చెప్పినట్టు గట్టు మీద ఉన్నటువంటి తుమ్మ చెట్లు మాత్రం పడిపోకుండా ఆ ప్రవాహంలో ఇలా చేతులు ముంచుతూ మొదట ఆడుకున్నవి ఏమైనా ఉంటే చెట్లే. చేతులు పెట్టి పిల్లలు చూడండి నీళ్ళల్లో చెయ్యెత్తి ఆడుకుంటారు. అలాగా బాలమురళీకృష్ణ గారు చిన్న వ్యంగ్యధ్వని చేశారు సుప్రభాతం చేస్తూ. శంకరుడు పొద్దున్నే నిద్ర లేవకముందు పడుకుని ఉంటాడట. అందరిలో చిన్నపిల్లాడు సుబ్రహ్మణ్యుడు కదండి, పెద్ద ఆయన గణపతి. ఆయన చాలా సంస్కారవంతంగా స్నానం చేసి యజ్ఞోపవీతం సంధ్యావందనం ఇవి చేసుకుని నాన్నగారు లేస్తారని కాళ్ళ దగ్గర ఇలా చేతులు కట్టుకుని ఇంచుంటాట. పార్వతీదేవి ముందే లేచి అన్నీ సిద్ధం చేసేసి ఈ చిన్న పిల్లవాడు కదా సుబ్రహ్మణ్యుడిని ఇలా చంకలో పట్టుకుని వచ్చి స్వామివారి పాన్పు దగ్గర పాదాల దగ్గర కూర్చుని ఆయన్ని మెల్లమెల్లగా తట్టి ఏమండి ఏమండి అంటుంటుంది. ఈ సుబ్రహ్మణ్యుడు మాత్రం గభాలను దిగిపోయి మంచం తలకట్టుకెళ్ళి తలగడా మీద ఇలా పడుకున్న శంకరుడి దగ్గరికి వెళ్ళి చెయ్యి తీసుకెళ్లి జటాజూటంలో పెడతాట. గంగమ్మ కదా చల్లగా ఉంటుందిట. ఈ చెయ్యి తీసి నుదుటి మీద పెడతాట. మూడో కన్నా అగ్నిహోత్రం కదా వెచ్చగా ఉంటుంది. ఇలా ఆడుకుంటుంటే ఆ పిల్లాడు ఆడుకుంటున్నాడని శంకరుడు లేచి కణ ధనులవుతుంటే రెండు చేతులతో సుబ్రహ్మణ్యుడిని తీసుకుని ఆయన బొగ్గలు ముద్దు పెట్టుకుని అప్పుడు నిద్రలేస్తట. అనుభవించారు బాలమురళీకృష్ణ గారు. సుప్రభాతం ఎలా ఉంటుంది. ఒక్కొక్కరు ధ్యానమునందు అలా దర్శించారండి. కనుక ఆ వెళ్ళిపోతున్నటువంటి గంగ జహ్ను మహర్షి యొక్క ఆశ్రమాన్ని తనతో తీసుకుపోతే ఈయన్ని తీసుకుపోదా అండి అని మీరు అడగచ్చు. గంగ కూడా తీసుకుని వెళ్ళలేదు, తపశ్శక్తి అటువంటిది. యతో భగీరథో రాజా తతో గంగా యశస్విని జగామ సరితాం శ్రేష్ఠ సర్వపాప ప్రణాశిని తస్మాజ్జహ్ను సుతా గంగా ప్రోచ్యతే జాహ్నవీతి చ జగామ చ పునర్గంగా భగీరథ రథానుగా. ఆ భగీరథుడి యొక్క రథం వెనకాతల వెళ్ళి 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 పాతాళ లోకంలోకి వెళ్ళింది. వెళ్ళిన తర్వాత తమ పితృదేవతల యొక్క భస్మరాశుల్ని చూపించి దీని నుంచి ప్రవహించమని చేతులొగ్గి నమస్కరించి అడిగాడు. ఆ భస్మరాశుల నుంచి గంగ ప్రవహించింది. ప్రవహించగానే ఎవరి శరీరమునకు సంబంధించిన భస్మరాశులు అలా పడిపోయి ఉన్నాయో వాళ్ళందరూ కూడా ఉత్తర క్షణం దాహశాంతిని పొంది 60,000 మంది సగరులు ఊర్ధ్వలోకాలకి వెళ్ళిపోయారు. ఇలా ఒక్క భగీరథుడు ప్రయత్నమన్నది ఎంత ముఖ్యమో, చిత్తశుద్ధి ఎంత ముఖ్యమో చూపించి పైన ఉన్న వాళ్ళని ఊర్ధ్వలోకాలకు పంపాడు. కింద ఉన్న వాళ్ళకి వంశము లేకుండా బాధపడకుండా భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని వర్షింపచేశాడు. చతుర్ముఖ బ్రహ్మగారంతటి వాడు పిలవకుండా పరిగెత్తుకొచ్చాట. పరిగెత్తుకొచ్చి భగీరథుణ్ణి చూసి కౌగిలించుకుని అన్నాడు, భస్మస్యథా ప్లుతే రామా గంగాయా సలిలేనవై సర్వలోక ప్రభబ్రహ్మ రాజానమిదమబ్రవీత్.
ఆ రాజుతో భగీరథుడితో అన్నాడు, భగీరథ ఇంకా లోకంలో ఎప్పుడైనా ఎవరైనా ఎక్కడైనా ఇంత గొప్ప ప్రయత్నం చెయ్యవలసి వస్తే దాన్ని భగీరథ ప్రయత్నం అని వస్తుంది లోకంలో. అన్నిటిని మించి ఇన్ని కష్టాలకి ఓర్పుతో ఈ పాయని పాతాళానికి తెచ్చావు కనుక ఈ పాయకి భాగీరథి అని పేరు. నీ పేరే వస్తుంది ఈ గంగా ప్రవాహానికి. తెలిసి కాని తెలియక కాని ఎన్ని పాపములు చేసిన వారైనా సరే ఈశ్వరుడు అంతటి శక్తివంతుడే, అంతటి బలవంతుడే, గోకర్ణ క్షేత్రం అంత గొప్పదే, అంత దయాళువే. ఆయన శరీరమునకు తగలడము వలనే గంగకి ఇప్పటికీ ఎప్పటికీ ఎంతమంది పాపాలు కడిగినా కడగగలిగినటువంటి శక్తి నిలబడుతోందని నమ్మి గంగావతరణ కథని చేతులెత్తి నమస్కరించి పరమేశ్వరుడు అలా నిలబడినటువంటి ఆ గంగాధరుడి యొక్క పాదములను దర్శించి ఆ తెల్లటి పాదాలకి ఎవరు నమస్కరిస్తున్నారో, ఎవరు ఈ గంగావతరణ కథని అనుమానాలు పెట్టుకోకుండా విని నమ్మి నమస్కరిస్తున్నారో అటువంటి వారికి ఇదమాఖ్యానమవ్యగ్రో గంగావతరాం శుభం యః శృణోతి చకాకుత్స సర్వాన్ కామానవాప్నుయాత్. అసలు వాల్మీకి మహర్షి ఎక్కడా చెప్పరు ఫలశ్రుతలు. అలాంటి వారు షణ్ముఖోత్పత్తికి గంగావతరణానికి ఫలశ్రుతి చెప్పారు. ఎవరు పరమ పూజ్యభావముతో నమ్మి నమస్కరించి విశ్వాసముతో గంగావతరణము వింటున్నారో అటువంటి వారి యొక్క సమస్తమైన కోర్కెలు తీరుతాయి. సర్వే పాపాః ప్రణశ్యంతి. వారు ఎన్ని పాపములను ఇతపూర్వము చేసిన వారైనా ఆ బాధలు పొందకుండా వారి పాపములను మానసికంగా గంగా దర్శనం చేస్తూ విన్నారు కనుక ఆ పడిపోతున్న గంగ యొక్క శబ్దాన్ని ఇక్కడ మనస్సులో వింటే రంగతుంగ తరంగ సంఘములతో రంజిల్లు ఘోషంబుతో బంగారంబగు పొంగుతో నురగతో పువ్వాట తుంపర్లతో భంగుల్ సల్పుచు జగ్గలించుతున్న భోభాగము నుండి జారన్ గంగమ్మను దల్చితే శిరమునన్ రంజిల్లుతున్ శంకర అంటూ ఆ గంగాధరుడికి ఎవరు నమస్కరిస్తున్నారో అటువంటి వారందరికీ సర్వే పాపాః ప్రణశ్యంతి. గంగా స్నానం కాదు, గంగావతరణమే విన్నారు కనుక వారి పాపములు పటాపంచలైపోయాయి. ఆయుకీర్తిశ్చవర్ధతే. వారి యొక్క ఆయుర్దాయము చక్కగా వృద్ధిలోకొచ్చి వారు దీర్ఘాయుష్మంతులవుతారు, చిరంజీవులవుతారు. వారికి ఏమి అపమృత్యు దోషం ఉండదు, ఏ ప్రమాదములు రావు. కీర్తిశ్చవర్ధతే. చక్కటి కీర్తి పొందుతారు. కీర్తి ఎప్పుడు పొందుతారండి మీరు చెప్పండి? కీర్తి ఎప్పుడు వస్తుంది? ఆయన్ని చూడగానే అమ్మ మహానుభావుడండి నమస్కారం పెడదామని ఎప్పుడంటారు? సద్గుణములు కలిగినటువంటి వాడు, సత్కర్మానుష్ఠానము కలిగినటువంటి వాడు అయితే కీర్తి ఉంటుంది. అంటే ఈ గంగావతరణము వినడము చేత మనస్సు మారి భగవంతుడి వైపుకి మనస్సు ప్రచోదనమై సత్కర్మానుష్ఠానము కలిగి వేరొకసారి నేను పాపము చేయరాదన్న సద్బుద్ధి కలిగి వాడు పుణ్యాత్ముడై లోకము చేత కీర్తింపబడవలసిన వాడిగా మారుచున్నాడు. కనుక ఆయుకీర్తిశ్చవర్ధతే. అంత పరమ పవిత్రమైనటువంటి గంగావతరణ ఆఖ్యానాన్ని ఇవాళ మీకు చాలా గొప్ప రోజు సోమవారం ప్రదోషవేళ శివాష్టోత్తరం చదువుకుని శివమహాపురాణ వ్యాఖ్యానాంతర్గతంగా మనం గంగావతరణ ఘట్టాన్ని స్వామి సన్నిధానంలో కూర్చుని చెప్పుకున్నాం. మనం ఎంత భాగ్యవంతులం. ఈశ్వరుడు యొక్క హద్దులేని కారుణ్యం వినేటప్పుడు మామూలుగా వినడం కాదు, ఇలా ముక్కున వేలేసుకోకుండా వినలేనటువంటి లీల ఏది ఉన్నదో, ఎంత చమత్కారమైనటువంటిదో, ఎంత కారుణ్యమూర్తియో ఆవిష్కరించేది ఏది విని ఏది ఒక్కసారి తలుచుకుంటే మన పాపములు పటాపంచలైపోతాయో భక్తినిస్తుందో అటువంటిది. పేరు చెప్పను చిన్న సస్పెన్స్ ఉంచితే బాగుంటుంది. మధ్యాహ్నం భోజనానికి రండి, ఏం వండుతానో చూద్దురు గాని అంటే ఎప్పుడు 1 గంట అవుతుందా అని ఇలా వాచి చూసుకున్నటువంటి భర్తలా రేపటి రోజున ఈశ్వరుడు అంత పరమ పవిత్రమైన ఆఖ్యానమును నా చేత చెప్పించి మిమ్మల్ని వినేటట్టు చేసి ఉభయులను ఉద్ధరించుగాక అని పరమేశ్వరుడి పాదములు పట్టి ప్రార్థన చేస్తూ